నీళ్లు ఆడాసిందుడు అడ్డడ్డడ్డడ్డడ్డడ్డే కూతురికి అన్నం తినిపిస్తున్నా. ఇదిగో ధర్మ, నేను ఎప్పుడే చెప్పుల్లా ఆ ఏరియాని గవర్నమెంట్ వాడు కాదు కదా, ఎప్పుడు ఏమి పీకలేడు అని నేను పీకుతా అన్నావు. మధ్యలో తెల్లగడ్డపోడు వచ్చే ప్లాన్ ముందు పెట్టే ఫర్ యూ 50%, ఫర్ మీ 50% అన్నాడు. ఆడెవడో మ్యాటర్ మొత్తం పేపర్కి ఎక్కిచ్చాడు. నువ్వేదో గుడ్ సప్పుడు కాకుండా మ్యాటర్ క్లోజ్ చేస్తావు కదా అనుకుంటే ఏందయ్యా ఈ రచ్చ? ఇవన్నీ వద్దుగానే ఆపేద్దామయ్యా, ఆపేద్దాం. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళరా. ఒక్కసారి ఆపితే ఆగిపోతాం కేబీ. మనిషిని నమ్మో, మంత్రిని నమ్మో, డబ్బుని నమ్మో, దమ్ముని నమ్మో నేనిక్కడికి రాలేదు. భయం, మనిషిలో ఉండే భయాన్ని నమ్మొచ్చాను. భయమే నా ఇన్వెస్ట్మెంట్. ఇక పేపర్లో వార్త అంటావా? లేడీకి సింహాన్ని వేటాడాలనిపించడం సహజం, కానీ వేటాడితే సింహమే ఆడాలి, చస్తే లేడీ చావాలి. రాసినోడిది ఆ ఏరియానే అన్నా. రే బుక్క అన్నా, వాడు ఆ ఏరియాలోనే చావాలి. లోపలికి వెళ్ళరా. ఎందుకు నానా? లోపలికి వెళ్ళని చెప్తున్నానా? ఆగండి రే! వీడు రాతలు రాసిందే మీకోసం, వదిలేసి వెళ్ళిపోతున్నారేంట్రా? చూడాలి, వీడి చావుని అందరూ చూడాలి. ధర్మాకి ఎదురెళ్తే ఏమవుతో చూడాలి. ఏ ఒక్కడు కదలొద్దు. కూర్చోండి బాబా. అన్నకి ఛాయ్ తీసుకురా. అలాగే నాన్న. ఏంట్రా ఎంత జనం ఉన్నారు? వద్దురా, ధర్మం మనిషి చదువు నా మాటని రా. చచ్చిపోతున్నాడు. అన్నా అన్నా, వాడు నా ఫ్రెండ్ అన్నా. వాడు ఇక్కడోడు కాదన్నా. వాడికి ఇక్కడ గురించి ఏమీ తెలియదన్నా. నేను పంపించేస్తానన్నా. వెళ్ళిపోండ్రా. చరణ్ వెళ్ళరా ప్లీజ్ రా. గొడవ మంజు చెప్పింది
చరణ్ని తీసుకొస్తానని. ఆ భయంతోనే ముందు నేనొచ్చాను. భయమా? ఏం లేదండి, వాడిని అర్థం చేసుకుంటే